ఆగస్టు 15 కల్లా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. భూభారతి చట్టం భవిష్యత్తులో దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక భూములు కబ్జాలు చేశారని, అవన్నీ వెనక్కి తీసుకొని వస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి 2 పర్యాయాలు మోసగించి ఎలా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టి 8,19,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని నొప్పి మళ్ళీ ప్రజల దీవెనతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏమీ తగ్గించకుండా ఇస్తూనే నెలకి ఆనాటి ప్రభుత్వం చేసిన అసలు మిత్తి 6,500 కోట్లు పడుతూ రాష్ట్రానికి సంబంధించిన ఇతర విషయాలు మనం మాట్లాడడానికి మనం చేస్తున్నాం. ఈ రోజు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముడు మీ అందరికి మనం చేస్తున్నాం. మిర్యాలగూడ నియోజకవర్గం ఎక్కువ శాతం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు కింద ఉంది. మిగిలిపోయిన కొన్ని ప్రాంతాన్ని కృష్ణా నది నుంచి అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ నుంచి లిఫ్ట్ నిర్మాణ పనులు మొదలుపెట్టినాం. ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ చేసినాం. నేను ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నా, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులన్నీ కూడా వేగవంతంగా యుద్ధ పనులు